హాయ్ మై డియర్ స్వీట్ సోల్స్, నమస్తే. నేను అశ్విని యోగా ట్రైనర్. ఈరోజు వీడియోలో పొట్ట తగ్గడానికి కొన్ని సింపుల్ ఆసనాలు చూద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు రిలాక్స్గా స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటాయి. బిగినర్స్ కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఖచ్చితంగా వీటిని రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేశారు అంటే బెల్లీ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, 1 2 ఓకే, 1 2 3 4 ఇలా ఒక 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, స్టమక్ మంచిగా ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్టింగ్ అనేది ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేయాలి. రిలాక్స్. నౌ ఈ సైడ్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు రిలాక్స్గా స్పైన్ స్ట్రైట్ ఉంచుకోవాలి. బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా డౌన్, మీకు వీలైనంత డౌన్. బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టమక్ లోపలికి తీసుకోవాలి. బ్రీతింగ్ చేసినప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు స్టమక్ ముందుకు రావాలి. శ్వాస వదిలేటప్పుడు లోపలికి తీసుకుంటూ కిందకి బెండ్ అవ్వాలి. ఇవి కూడా ఒక 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. 20 రౌండ్స్ కంప్లీట్ అయ్యాక ఇలా హోల్డ్ చేయండి. మీరు ఇంకా డౌన్ అవ్వగలిగితే ఇంకా. ఓకే, 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. 20 మూమెంట్స్ చేస్తాం, తర్వాత హోల్డ్ చేయండి సేమ్ పొజిషన్లో. ఓకే, రిలాక్స్. నౌ స్లోగా లెగ్స్ ఇలా తీసేసుకొని నార్మల్ సుఖాసనాలో కూర్చొని ఇలా టర్న్ అయి చేసాం కదా. ఇప్పుడు లెగ్ ఇలా సైడ్కి తీసుకొని చేస్తున్నాం. ఓకే, 1 2 ఓకే, 3 4 5 6 7 8. వేరియేషన్స్ గమనించండి. ఫస్ట్ అయితే హ్యాండ్ ఇక్కడ తీసుకొని ఇలా ఇలా చేస్తున్నాం, తర్వాత ఇలా. ఓకే, ఇవి కూడా 20 రౌండ్స్. ఇది ఈజీ అవుతుంది, ఇది కొంచెం కష్టం అవుతుంది. మీరు ఇలా ఉన్నారనుకోండి, ఈ పొజిషన్లోనే ఉండగలిగారు అనుకోండి, ఓకే ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇలా కూడా చేయగలుగుతారు. ఓకే, ఇవి కూడా ఒక 20 రౌండ్స్ చేసి ఇది హోల్డ్ చేయండి, ఈ పోస్చర్ హోల్డ్ చేయండి. ఓకే, 4 5
6 7 8 9 10. రిలాక్స్. ఇలా కూడా ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. నౌ సేమ్ ఈ సైడ్ కూడా చేస్తున్నాం. ఓకే, ఇలా పట్టుకోవడానికి కూడా అందకపోతే ప్రాబ్లం లేదు, ఇక్కడైనా సరే హోల్డ్ చేసి చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 20 రౌండ్స్ చేయండి. ఇలా 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేశాక ఈ పొజిషన్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, బాడీ హెవీ వెయిట్తో ఉన్నప్పుడు, మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడే కదా లాస్ అవ్వాలి అనుకుంటాం. సో ఆ స్టేజ్లో మనం ఎగిరి దూకి ఎక్కువ జంపింగ్ జాబ్స్ లేదంటే కొంచెం హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన వెయిట్ అంతా జాయింట్స్ మీద పడుతుంది, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఇలాంటి సింపుల్ పోస్చర్స్, సింపుల్ మూమెంట్స్ చేసుకున్నా సరే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాం. ఎక్కువ గాబరా పడిపోయి త్వరగా అంటే ఎగిరి దూకి గంతులేసి ఇలాంటివి చేస్తే తప్ప మనం వెయిట్ లాస్ అవ్వము అనే భ్రమలో అయితే ఉండొద్దు ఎవరు. సింపుల్ పోస్చర్స్, యోగాలో ఉండే సింపుల్ పోస్చర్స్, సింపుల్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు త్వరగానే వెయిట్ లాస్ అవుతారు, హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు అనేది గుర్తుపెట్టుకొని ఫస్ట్ మీరు చూడగానే ఇదేముంది ఈజీగా ఉంది అని అయితే అనుకోవద్దు. మీరు ఒకసారి ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసే కొద్దీ అర్థమవుతుంది మీకు ఎంత ఇంచ్ లాస్ ఎంత జరుగుతుంది, మన స్టమక్ అనేది ఎంత లాస్ అవ్వగలుగుతున్నాం అనే విషయం. ఓకే, ఇప్పుడు సేమ్ పొజిషన్లో బ్రీతింగ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోలీ డౌన్. ఇది కూడా సేమ్. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు బెల్లి లోపలికి తీసుకోవాలి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. ఓకే, ఇలా కూడా ఒక 20. ఈ లెగ్తో చేయాలి. మళ్ళీ ఈ సైడ్ కూడా, ఈ లెగ్ కూడా ఇలా సైడ్కి తీసుకొని సేమ్ మూమెంట్స్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Okay, ఇది కూడా 20 రౌండ్స్. ఇది కంప్లీట్ అయిపోయాక రిలాక్స్గా ఇలా వజ్రాసన పోస్చర్కి వచ్చేసేయండి. వజ్రాసన పోస్చర్ ఎలా చేయాలి అంటే బ్యాక్ టోస్ అనేవి ఇక్కడ వేళ్ళు టచ్ అవుతున్నాయి, బొటన వేలు రెండు. మన ఈ మడమలు అయితే సపరేట్ ఉంటున్నాయి. ఓకే, హీల్స్ సపరేట్ ఉంటున్నాయి. ఈ గ్యాప్లో ఇలా మనం కూర్చుంటున్నాం. ఓకే, స్టార్టింగ్ చేసే వాళ్ళకి పెయిన్ అనిపిస్తే కనుక మన ఈ పాదాల దగ్గర ఒక పిల్లో వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రెగ్యులర్గా చేసే కొద్దీ బాగా మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది, అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. ఇక పిల్లో అవసరం లేకుండా కూడా చేయగలుగుతారు. ఓకే, ఇలా కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇవి కూడా ఒక 20 to 30 రౌండ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది, మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం ఫోర్స్ఫుల్గా స్పీడ్గా చేస్తున్నాం. ఓకే, బ్రీత్ ఇన్, breathe out. ఇవి కూడా ఒక 20 to 30 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు స్లోగా టేబుల్ పోస్చర్కి వచ్చేసి ఇక్కడ నుండి అలాగే పైకి డౌన్వర్డ్ డాగ్ పోజ్. ఓకే, ఈ పోస్చర్ స్టార్టింగ్ చేయడానికి కష్టం అవుతుంది. అంటే ఇలా ఉంటాయి ఫుట్, లేదు అంటే ఇంత డౌన్ అవుతాయి. ఇలా ఫ్లోర్ టచ్ చేయడం కష్టం అవుతుంది, ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ కొన్ని వార్మప్స్ చేసుకుంటే పోస్చర్ రీచ్ అవుతుంటారు. ఇక్కడ ఈ పోస్చర్లో
1. రిలాక్స్గా చేయండి. 2, 3, 4, 5. Both legs. 1, 2, 3, 4, 5. Relax. Okay. మోచేయి టచ్ చేయడానికి వీలు కాలేదనుకోండి, ప్రాబ్లం లేదు, కొంచెం దగ్గరకు తీసుకురండి చాలు. ఓకే, రెగ్యులర్గా చేస్తుంటే అది కూడా వచ్చేస్తుంది. మనకి స్టమక్ ఫ్యాట్ లాస్ అయ్యే కొద్దీ ఎవ్రీ పోస్చర్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే, స్లోగా ఇది డౌన్, రిలాక్స్గా పైకి భుజంగాసనం చేస్తున్నా. ఓకే, లెగ్స్ చూడండి ఎలా బ్యాక్, పాదం ఇలా కిందకి. ఓకే, డౌన్ చేసేసి ఇలా పైకి వస్తాం రిలాక్స్గా. బ్యాక్ స్టమక్లో కావచ్చు, బ్యాక్ స్పైన్ కూడా ఎంత మంచిగా స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంత పైకి రావడానికి అనుకుంటే కొంచెం ఇలా కూడా డౌనే చేయొచ్చు. ఎల్బోస్ చూడండి కొంచెం బెండ్ చేసాం, లేదు అంటే ఇలా ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇలా చేస్తే స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది. ఇది రిలాక్సేషన్ పోస్చర్ ఓన్లీ. ఓకే, అందుకని మీరు ఇదే ట్రై చేయండి. ఇలా ఇది కూడా ఒక 20 to 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. రిలాక్స్. రిలాక్స్ అయిపోయి ఇప్పుడు బెల్లి మీద మంచిగా ప్రెషర్ వచ్చి కొన్ని మూమెంట్స్ చేద్దాం. లెగ్స్ ఇలా పైకి తీసుకోండి. 90 degrees, 90 degrees నుంచి డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇది కూడా 20 to 30 రౌండ్స్. 10 చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మంచిగా ప్రెషర్ పడుతుంది స్టమక్ మీద. రిలాక్స్. ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఇక్కడ మిడిల్ కొంచెం గ్యాప్, అంటే మన పాదాల దగ్గర కొంచెం గ్యాప్ తీసుకొని 1, 2, 3, 4. ఓకే, ఇవి కూడా ఒక 20. రిలాక్స్, డౌన్, రిలాక్స్. ఓకే, అవి కూడా ఒక 20 ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లెగ్స్ ఇలా తీసుకొని బ్యాక్ నుంచి చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇది మంచిగా మన స్టమక్ బటక్స్ మీద కూడా పడుతుంది ప్రెషర్ అనేది. ఓకే, రిలాక్స్గా ఈ పోస్చర్. రిలాక్స్, డౌన్, రిలాక్స్. ఓకే, మెల్లగా తీసుకొని ఈ పోస్చర్ హోల్డ్ చేయాలి. ఓకే, చూడండి ఇలా హోల్డ్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. స్టమక్ని బాగా బ్యాక్కి పుష్ చేస్తూ మన లెగ్స్ అనేవి బెల్లీని లోపలికి పుష్ చేస్తూ ఉంటాయి. ఈ పోస్చర్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది.
ఇది కూడా ఒక 20 to 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి, తర్వాత రిలాక్స్. ప్రతిదీ 20 to 30 సెకండ్స్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. లేదు ఏదో ఊరికే ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ చేస్తే మనకి ఎన్ని రోజులు చేసినా కూడా రిజల్ట్ అనేది కనిపించదు. ఓకే, రిలాక్స్ లెగ్స్ ఇలా తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ రిలాక్స్. బెల్లీ ఫ్యాట్కి చాలా చాలా సింపుల్గా ఉండేవి ఎన్నో వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవి రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తారంటే మీకు కనిపిస్తుంది రిజల్ట్ అనేది. రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక 20 to 30 సెకండ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మళ్ళీ లెగ్స్ ఇలా తీసుకొని రిలాక్స్ చేసుకుందాం. బెల్లీ రిలాక్స్ చేసుకుందాం. అంటే ఇప్పటికీ ఒక ప్రతిదీ 20 to 30 సెకండ్స్ కింద ప్రాక్టీస్ చేస్తుంటే స్టమక్లో మంచి ప్రెషర్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో దానికోసం వెళ్ళి రిలాక్స్ చేసుకుందాం. ఇలా సైడ్స్ తీసుకోండి లెగ్స్. రిలాక్స్. ఇప్పుడు ఇలా రిలాక్స్ చేసుకోండి. స్పైన్ అన్ని రిలాక్స్ చేసుకోవాలి. ఓకే, మీరు వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో వీటిని కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా 20 to 30 సెకండ్స్ మాత్రం చేయడం మర్చిపోండి. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.